ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఒక విచిత్రమైన చాలా ఆసక్తికరమైన విషయాన్ని చూడబోతున్నాం. నా ముందున్న ఈ సోర్సెస్ చూస్తుంటే నాకే మతిపోతోంది. అవును. ప్రపంచ వినాశనం లాంటి భయంకరమైన సీరియస్ టాపిక్ మీద ఒక డార్క్ కామెడీ రాయడమంటే మామూలు విషయం కాదు. స్టాన్లీ కుబ్రిక్ డాక్టర్ స్ట్రేంజ్లో స్క్రిప్ట్లో సరిగ్గా అదే చేశారు. కరెక్ట్. అంటే ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ప్లానార్, డూమ్స్డే మిషన్, అలాగే ముగింపులో వచ్చే ఆ వింతైన కామెడీ వెనక ఉన్న అసలైన వ్యంగ్యాన్ని బయటకు దిద్దాం. తప్పకుండా. ముందుగా ఈ కథలో అమెరికన్ బేస్ కమాండర్ జనరల్ జాక్ డి రిప్పర్ గురించి మాట్లాడాలి. అతను ఎవరి అనుమతి లేకుండా, కనీసం ప్రెసిడెంట్కి కూడా చెప్పకుండా ప్లానార్ అనే అణుదాడిని మొదలుపెడతాడు. ఇక్కడ అతిపెద్ద ఐరనీ ఏంటంటే, ప్రపంచంలో శాంతి కోసమే తను ఈ యుద్ధం మొదలుపెట్టానని అతను బలంగా నమ్మడం. ఒక్క నిమిషం. ఇదెలా ఉందంటే, ఇంటికి కాపలా ఉండాల్సిన సెక్యూరిటీ గార్డే ఇల్లు తగలబెడితే దొంగల భయం శాశ్వతంగా పోతుందని అనుకోవడం లాంటిది కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రెసిడెంట్ దాన్ని ఎందుకు ఆపలేకపోయాడు? వాళ్ళ దగ్గర పెద్ద టెక్నాలజీ ఉంటుంది కదా. అక్కడే అసలు సమస్య వస్తోంది. రిప్పర్ CRM 114 అనే ఒక రహస్య రేడియో పరికరాన్ని వాడతాడు. ఈ సిస్టమ్ బయట నుంచి వచ్చే మెసేజెస్ అన్నింటినీ బ్లాక్ చేసి కేవలం ఒక ప్రత్యేకమైన 3 అక్షరాల కోడ్ని మాత్రమే అనుమతిస్తోంది. ఓ, అంటే ఆ కోడ్ రిప్పర్కి తప్ప ఇంకెవరికీ తెలియదన్నమాట. అవును. భద్రత కోసం అత్యంత పకడ్బందీగా తయారుచేసిన ఆ వ్యవస్థే చివరికి మిలిటరీని తమ ప్రెసిడెంట్ ఆదేశాలు కూడా వినకుండా చెవిటివాళ్లను చేసింది. వావ్. ఒకవైపు ప్లాన్ ఆర్తో అణుదాడి మొదలైపోయి వాళ్లు నిస్సహాయ స్థితిలో ఉంటే, ఈ వినాశనాన్ని మరింత పెంచేలా శత్రువుల చేతిలో ఉన్న ఇంకో అస్త్రం బయటపడుతోంది. అదే డూమ్స్డే మిషన్. నిజమే. శత్రుదేశపు అంబాసిడర్ దీని గురించి చెబుతాడు. ఆ మెషిన్ ఆటోమేటిక్గా పేలిపోయి కోబాల్ట్ థోరియం జీ అనే ఒక రేడియోధార్మిక పదార్థాన్ని వదులుతుంది. దీనివల్ల భూమిపై సరిగ్గా 100 ఏళ్లపాటు ఎలాంటి ప్రాణకోటి బతకలేదు. మై గాడ్, 100 ఏళ్ళు అంటే మాటలా? అసలు దీన్నెందుకు తయారు చేశారు వాళ్ళు? అక్కడే కుబ్రిక్ మాక్ కామెడీ ఉంది. ఒక న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ చదివి సాధారణ ఆయుధాల కంటే ఈ మెషిన్ తయారు చేస్తే ఖర్చు తక్కువ అవుతుందని వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. కేవలం బడ్జెట్ కటింగ్ కోసం అన్నమాట. వెయిట్. ఇక్కడొక పెద్ద లాజిక్ మిస్ అవుతోంది కదా. ప్రపంచాన్ని నాశనం చేసే మెషీన్ ఉన్నప్పుడు దాని గురించి ముందే చెప్పి భయపెట్టాలి. అప్పుడే కదా శత్రువులు దాడి చేయకుండా ఉంటారు. మా దగ్గర వినాశనకరమైన బాంబుంది కాని ఎవ్వరికీ చెప్పం అనడంలో అర్థమేముంది? అదే కదా ఈ మొత్తం స్క్రిప్ట్లోని మాస్టర్ స్ట్రోక్. కోల్డ్ వార్ సమయంలోని డెటరెన్స్ థియరీ లేదా మ్యూచువలీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ కొన్న అసలైన పునాదే అది. రహస్యంగా ఉంచడం ద్వారా ఆ థియరీలోని లాజిక్ మొత్తాన్ని రచయిత చాలా తెలివిగా ఎగటాళి చేశారు. రైట్. ఇక ముగింపు విషయానికొస్తే మతిపోతుంది. బయట బాంబులు పడిపోయి ప్రపంచం అంతం కాబోతున్న సమయంలో ఈ నాయకులు జనరల్స్ ఎలా స్పందించారు అనేది చూస్తే చాలా క్రేజీగా ఉంటుంది. అవును. అందరూ చనిపోతారని తెలిసాక ప్రాణాలు కాపాడుకోవడానికి ప్లాన్ చేయకుండా భూమి అడుగున గనులలో అంటే ఆ మైన్ షాఫ్ట్స్లో కొంతమందిని పంపి ఎలా బతకాలో వాళ్ళు చర్చిస్తారు. అందులో మళ్ళీ ఒక మగవాడికి 10 మంది అందమైన ఆడవాళ్లుండాలని లెక్కలు వేసుకుంటారు కదా. కరెక్ట్. ప్రపంచం నాశనమైపోతున్నా వీళ్ల ఈగోలు చావవు. అంతేకాదు భవిష్యత్తులో భూమి అడుగున కూడా శత్రువుల కంటే మనకే ఎక్కువ గనులు ఉండాలని, ఆ మైన్ షాఫ్ట్ గ్యాప్ రాకూడదని పోటీ పడతారు. అబ్బా, ఇంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉంటుందా? అదే కదా అసలు సమస్యను గాలికి వదిలేసి ఒకరిపై ఒకరు పైలు విసురుకుంటూ అంటే ఆ పై ఫైట్ చేస్తూ చిన్నపిల్లల్లా కొట్లాడుకుంటారు. నిజంగా ఇది మనుషుల ఈగోలకి వాళ్ల అహంకారానికి ఒక అద్భుతమైన ప్రతీక. అవును. అత్యంత శక్తివంతమైన టెక్నాలజీలు మన చేతిలో ఉన్నప్పుడు మన ఈగోలు లేదా చిన్న చిన్న తప్పులు ఎలాంటి వినాశనానికి దారితీస్తాయో ఈ స్క్రిప్ట్ పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఒక రకంగా చూస్తే మనం పూర్తిగా అర్థం చేసుకోలేని ఎమోషన్స్ లేని వ్యవస్థల చేతిలో మొత్తం కంట్రోల్ పెడితే ఎంత ప్రమాదమో కదా. ఖచ్చితంగా. ఈ కథ 60ల నాటిదైనా ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మన ఆయుధ వ్యవస్థల నియంత్రణను ఇస్తే ఎలా ఉంటుందనే భయాన్ని ముందే ఊహించిందేమో అనిపిస్తుంది. ఆలోచించండి. ఎప్పుడో భవిష్యత్తులో వేరే గ్రహం వారు అంతమైపోయిన మన భూమిని చూసి మన ఈ పిచ్చి పనులను ఒక ప్రాచీన హాస్యకథలాగా చదువుకుంటారేమో.